లాస్ట్ 10 డేస్ నుంచి ఆఫీస్‌కొచ్చేటప్పుడు ఒకటే ఆలోచన. అదేంటంటే రీసెంట్‌గా నేను ఒక ఐజీపీ ఇచ్చాను. దాంట్లో సీక్వెల్‌లో మంచిగా పెర్ఫార్మ్ చేయలేకపోవడం వల్ల నేనైతే ఐజీపీని వదిలేసుకోవాల్సొచ్చింది. నిజానికి చెప్పాలంటే ఎస్‌క్యూఎల్‌ని నేను 1 ఇయర్ బ్యాకే కంప్లీట్‌గా నేర్చుకున్నాను అండ్ సర్టిఫికేషన్ కూడా నాకైతే వచ్చింది. కాకపోతే ఆన్ హ్యాండ్స్ ఎక్స్‌పీరియన్స్ కంప్లీట్‌గా లేకపోవడం వల్ల ఈసారి అయితే టెస్ట్‌లో మంచిగా పెర్ఫార్మ్ చేయలేదు. అండ్ దేర్‌ఫోర్ ఐజీపీలో అయితే నేను క్వాలిఫై కాలేదు. చేతికొచ్చిన ఆపర్చునిటీని మిస్ చేసుకోవడం వల్ల డైలీ అయితే చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను. కానీ ఇలానే ఉండాలని నేనైతే అనుకోవట్లేదు. ఇప్పుడు డెసిషన్ తీసుకుంటున్నాను. ఏది ఏమైనా సరే అప్‌కమింగ్ ఆపర్చునిటీని అయితే నేను మిస్ చేసుకోను. సీక్వెల్‌ని గ్రైండ్ చేయడం స్టార్ట్ చేస్తాను. బట్ ఇంకొక ప్రాబ్లమ్ కూడా ఉంది. అదే యూట్యూబ్. నేను కంప్లీట్‌గా సీక్వెల్ అండ్ అదర్ టెక్నికల్ స్కిల్స్ మీద ఫోకస్ చేసుకుంటూ కూర్చుంటే మన కంటెంట్ అయితే ఛానల్‌లో రాదు. యూట్యూబ్‌ని వదిలేయాలా? లేదు. యూట్యూబ్‌ని అయితే వదిలేయలేను. ఎందుకంటే నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు అదే ఛానల్‌లో. సో వాళ్ళ కోసం నేనేం చేస్తా అంటే నేను ఏదైతే డైలీ బేసిస్‌లో నేర్చుకుంటున్నానో వాటిని చిన్న చిన్న వీడియోస్ లాగా యూట్యూబ్‌లో పెడతాను. నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు ఎప్పటికీ నన్ను సపోర్ట్ చేస్తూనే ఉంటారని నా నమ్మకం.